ఇప్పటి వరకు పేదలంటే ఎవరు? ఏదైనా ఒక పథకానికి లబ్ధిదారులుగా ఎవరు అర్హులు అంటే ఇప్పటి నుంచి ఎవరంటే ఈ ప్రభుత్వం చెప్తుంది 2 ఎకరాల మాగాణి, 2 ఎకరాల పంట పొలం మాగాణి భూమి లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న భూ యజమానులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని, 4 చక్రాల వాహనాలు ఉన్నవారు, 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నవారు. గుర్తుపెట్టుకోండి, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 300 యూనిట్ల కన్నా ఎక్కువ వాడుతున్నారు అనేటువంటి పేరుతో అనేక మంది లబ్ధిదారుల్ని పథకాల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. అప్పట్లో చాలామంది గగ్గోలు పెట్టారు. ఇప్పుడు 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నవారు, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారు, అంటే పట్టణాల్లో ఎవరైనా సొంత ఇల్లు ఉంటే వాళ్ళు కూడా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలను ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. వాళ్ళందరినీ P4 లిస్ట్ నుంచి తప్పించారు. అంటే పథకాల పంపిణీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెబుతోంది. ఏ పథకాలు? తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఇలాంటి అనేక పథకాలకి శ్రీకారం చుడతాం. అందుకు ఈరోజు ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం అన్నది ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నటువంటి మాట. రెండో వైపు P4 అంటే పథకాల లబ్ధిదారుల లిస్టులో కోత వేసే దానికోసం శ్రీకారం చుడుతున్నారా అనేటువంటి సందేహం అందరికీ కలగక మానదు. ఎందుకంటే ఇప్పటి వరకు 5 ఎకరాల మాగాణి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఇప్పటి నుంచి 2 ఎకరాలే. ఇప్పటి వరకు 10 ఎకరాల మెట్ట భూమి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఇక నుంచి 5 ఎకరాలే. దాంతోపాటుగా 200 యూనిట్ కరెంటు వాడకం దాటితే వాళ్ళందరూ ఈ P4లో అనర్హులవుతారు. దాన్ని బట్టి పథకాల లబ్ధిదారుల జాబితాలో ఏరివేత వ్యవహారం షురు అయ్యిందా అనేటువంటి సందేహం మనకి కలగక మానదు. అయితే ఈనాడు పత్రిక ఇప్పటికే పథకాలు పొందుతుంటే మార్పులు చేయబోరు అని మాత్రం ఒక మినహాయింపు ఇస్తున్నట్టుగా రాసుకొచ్చారు. అయితే ఇది ఎంతవరకు జరుగుతుంది? పేపర్లలో రాసినట్టు ప్రభుత్వం చెప్పినట్టు ఆచరణలో జరుగుతుందా? చివరికి వచ్చేసరికి ఎలాంటి కొర్రీలేస్తారు? ఎంతమందికి ఈ P4 అనేటువంటి మెలిక పెట్టి అనర్హుల లిస్టులో చేర్చేయబోతున్నారు? చాలా ముఖ్యమైనటువంటి అంశం. చాలామంది మీద అనర్హత వేటు వేసేందుకు తగ్గట్టుగానే ఈ P4 అనే సర్వే చేస్తున్నట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చూడండి, P4 విధానం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ వార్డు సచివాలయం వద్ద ఉన్న సమాచారం, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభల ధృవీకరణ ద్వారా గుర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలు P4కు అర్హులుగా ప్రాథమికంగా లబ్ధిదారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ P4 అనేటువంటి పథకంలో 40 లక్షల మందిని మాత్రమే అర్హులుగా అంచనాలు వేస్తున్నారు. ఈనాడు పత్రిక రాసింది. ఇప్పుడు పథకాలు అందుకుంటున్నటువంటి వారి జాబితా 50 లక్షలు దాటింది. పెన్షన్లు అయితే 63 లక్షల మంది వరకు ఇస్తున్నారు. అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం లాంటిదైతే 65 లక్షల మంది వరకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు P4 అనేటువంటి పేరుతో 40 లక్షల మందికి మాత్రమే అర్హులు, 40 లక్షల మంది మాత్రమే గుర్తించారు అని చెప్తున్నారు. అంటే 40 లక్షల మంది వరకు మాత్రమే పథకాలు అందబోతున్నాయి. అనేక మందిని పథకాల అర్హుల జాబితా నుంచి తొలగించబోతున్నారు. అందుకు ప్రాతిపదిక భూములు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే 4 వీలర్స్ వాహనం ఉన్నటువంటి వాళ్ళు కానీ, అన్నింటికి మించి 200 యూనిట్లు పైబడి విద్యుత్ వాడుతున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ పక్కకి తప్పిస్తారు అని ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చినటువంటి కథనాల సారాంశం. దీన్ని బట్టి పథకాల లబ్ధిదారుల జాబితా కుదించబోతున్నారు. అనేక మందిని అర్హుల నుంచి అనర్హుల లిస్టులో వేయబోతున్నారు. చాలామందికి ఈ పథకాల్లో కోత వేసేందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది అని అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఈ P4 అనేటువంటి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి హడావిడి మనకి చాటుతోంది. ఇక్కడ హడావిడే. ఎందుకంటే ఇప్పుడు వరకు లేనటువంటి కొత్త పేరు తీసుకొచ్చి కొత్త ప్రయత్నంలో భాగంగా 40 లక్షల మందిని మాత్రమే
అర్హులుగా గుర్తిస్తున్నాము అని ఒక లెక్క కూడా చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏ మేరకు కోత పడబోతుందో ఆలోచించుకోండి. ఎవరెవరికి ఎగనామం పెట్టబోతున్నారో చూసుకోండి.